5 సంవత్సరాల నుంచి కూడా సింహపురి నగరం అంతా కాషాయమైపోయి మనలో అనాదిగా ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మాన్ని చైతన్యం గలపడానికి ఈ ర్యాలీని చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో ఉన్న హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి, పిల్లలకి, వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తూ ఇలాంటి ర్యాలీలో పాల్గొనాలని సింహపురి ప్రజలు ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుచున్నాం. మెజారిటీ ఉన్నంత వరకే శాంతి సౌఖ్యాలు ఉంటాయి ప్రపంచంలో. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి హిందువు దీంట్లో పాల్పంచుకొని విజయవంతం చేయాలి. హిందువు అనేటటువంటి వ్యక్తే నిజంగా శాంతికి దూత. శాంతి సౌఖ్యాలు ఉండాలంటే హిందూ వర్ధిల్లాలి, హిందూ మెజారిటీ ఉండాలి. ముఖ్యంగా హిందువులందరూ ఒకటి కావడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ హనుమాన్ శోభాయాత్ర ఒక నెల్లూరులోనే కాకుండా మొత్తము భారతదేశంలో లక్షలాది గ్రామాల్లో కూడా జరుగుతున్నది. హిందువుల జనాభా తగ్గిపోవడం, హిందువుల మీద అకృత్యాలు, దాడులు పెరగడం, హిందూ సమాజం ఒక్కటిగా ఉండకపోతే ఇక మనం మనలేము, నిలబడలేము అనేటువంటి ఒక భావన హిందూ సమాజంలో రేకెత్తటమే ఈరోజు ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇది తమ బాధ్యతగా తీసుకుని ప్రతి దగ్గర వేలాది మంది రకంగా తరలి వస్తూ ఉన్నారు.